నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. విద్యుత్ సర్ఛార్జీల భారాలకు నిరసనగా సిపిఎం ధర్నా, ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ బివి రాఘవులు. స్థానిక సమస్యల పరిష్కారానికై ఈ నెల 23న కార్పొరేషన్ను ముట్టడించనున్న సిపిఐ, పాలకుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన దోనేపూడి శంకర్. నగరంలో సందడి చేసిన ఈగ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరిన డైరెక్టర్ రాజమౌళి. తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేసిన వారికి భవిష్యత్తు ఉన్నట్లు చరిత్రలో ఎక్కడా లేదని టీడీపీ నాయకులు గొట్టిపాటి రామకృష్ణ పేర్కొన్నారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన నాయకులకు కాలమే సమాధానం చెబుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లి వారి రాజకీయ పతనానికి వారే బాటలు వేశారని విమర్శించారు. బందర్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు గొట్టిపాటి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ పార్టీ నుంచి బయటకు వెళ్లిన నాయకులపై ధ్వజమెత్తారు. 2 సార్లు పార్టీ టికెట్ ఇచ్చి శాసనసభ్యులు కావడానికి కారణమైన అధినేత చంద్రబాబుని గుడివాడ శాసనసభ్యులు నాన్ని విమర్శించడం తగదన్నారు. పార్టీ అధినేత చంద్రబాబుని విమర్శిస్తే ఆయన ఊరుకుంటారేమో కానీ నాయకులుగా, కార్యకర్తలుగా తాము సహించేది లేదని స్పష్టం చేశారు. పరిటాల రవి హత్యకు కారణమై లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్న అవినీతి పరులతో చేతులు కలపడాన్ని ప్రజలు నేడు జీర్ణించుకోవడం లేదని అన్నారు. పార్టీలో నుంచి బయటకు వెళ్లిన వారు తాము చేసిన తప్పుకు త్వరలోనే అనుభవిస్తారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మీ యొక్క రాజకీయ పతనం ఏ విధంగా ఉంటుందో అనే దానికి మీరే ఒక బాట వేసుకున్నారు. ఆ పతనం బాటన ఈరోజు పయనించబోతా ఉన్నారు. పోలిట్ బ్యూరో మెంబర్గా ఆవిడకి అవకాశం కల్పిస్తే కల్పన గారు కనీసం ఒక మాట మాత్రం చెప్పకుండా ఈరోజు పార్టీ నుంచి వెళ్ళాలని చెప్పినటువంటి నిర్ణయాలు వీటన్నిటినీ కూడా కాలం నిర్ణయిస్తుంది. తెలుగుదేశం పార్టీకి హాని చేసిన వారు కానీ, తెలుగుదేశం పార్టీ పట్ల ద్రోహం చూపించిన వాళ్ళు కానీ ఉన్నత భవిష్యత్తు ఉన్నట్టుగా ఎక్కడ చరిత్ర చెప్పడం లేదు. సర్ఛార్జీల పేరుతో ప్రజలపై మోయలేని భారం ప్రభుత్వం మోపుతుందని సిపిఎం నాయకులు బివి రాఘవులు ఆరోపించారు. దీనికి తోడు విపరీతమైన కోతల కారణంగా పలు అవస్థలకు గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు విద్యుత్ సంస్థలపై సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే రాష్ట్రంలో కరెంటు కోత ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. కరెంటు కోతలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలతో సిపిఎం ధర్నా నిర్వహించింది. ధర్నాను పురస్కరించుకుని సిపిఎం నాయకులు బివి రాఘవులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజానీకంపై సర్ఛార్జీల పేరుతో 9,942 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కరెంటు కోతల కారణంగా పరిశ్రమలు దాదాపుగా మూతపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. కార్మికులు పూర్తిగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనం వల్లే కరెంటు కోతలు అధికమయ్యాయని అన్నారు. కరెంటు సరఫరా చేసే కంపెనీలకు ప్రభుత్వం బొగ్గు, గ్యాస్ అందించలేని నిస్సహాయ స్థితిలో ఉండటం దురదృష్టకరమని విమర్శించారు. పరిస్థితి మారకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు వ్యాపారాలు దెబ్బతినిపోయిన పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి పరిస్థితి ఒకవైపు ఉంటే రేపు 16వ తేదీన 10,000 కోట్ల రూపాయలు విద్యుత్ సబ్ఛార్జీలు ఎఫ్ఎస్ఐపి రూపంలో ప్రజల మీద భారాలు మోపడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది. అంతకుముందు 1,400 కోట్ల రూపాయలు ఇప్పటికే వేసింది. మళ్ళీ 10,000 కోట్ల రూపాయలు వేయడానికి సిద్ధమవుతుంది. ఇటు కోతలు, ఇటు ఛార్జీలు, ఈ రెంటితోటి ఈరోజు రాష్ట్ర ప్రజలు అతలాకుతలం అయిపోయి తీవ్రమైన ఇబ్బందులు పాలైపోయే పరిస్థితి వచ్చింది. ఇది రాష్ట్ర ప్రజల యొక్క తప్పు కాదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత దశాబ్దంలో విద్యుత్ రంగాన్ని నిర్లక్ష్యం చేసి బాధ్యతారహితంగా వ్యవహరించడం మూలంగానే ఇట్లాంటి దుస్థితి దాపురించింది. అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఎఫ్ఎస్ఏ ఏదైతే 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయో ఇది రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. రేపు రెగ్యులేటరీ కమిషన్కి మేము చెల్లిస్తామని ఉత్తరం రాయాలని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి మేము డిమాండ్ చేస్తున్నాం. స్థానిక సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 23న కార్పొరేషన్ ముట్టడిస్తున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలిపారు. నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పట్టించుకోకుండా తప్పించుకు తిరుగుతున్న ప్రజా ప్రతినిధులను నిలదీయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. హనుమానుపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దోనేపూడి శంకర్ మాట్లాడుతూ నగరాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని అన్నారు. పైగా స్పెషల్ ఆఫీసర్ సంస్కరణల పేరుతో ప్రజలపై పన్నుల రూపంలో అనేక భారాలను మోపుతూ పీడిస్తున్నారని విమర్శించారు. నిధుల లేమితో అప్పుల ఊబిలో కూరుకుపోయిన నగరాన్ని పట్టించుకోకపోగా
నగరపాలక సంస్థకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సిన నిధుల మంజూరుకు కృషి చేయాల్సింది పోయి నగరాభివృద్ధిలో ప్రజాప్రతినిధులు సైంధవ పాత్ర పోషించడం తీవ్రంగా ఆక్షేపించారు. కొద్దిపాటి వర్షానికే నగరం మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందని, పాత బస్తీ ముంపునకు శాశ్వత నివారణ పథకాన్ని రూపొందించలేకపోవడం నగర ప్రజాప్రతినిధుల అసమర్థతకు నిదర్శనంగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వం నుండి ఇంకా JNNURM పథకం కింద 174 కోట్లు, నాన్ ప్లానింగ్ గ్రాంట్ల కింద మరో 40 కోట్లు రావాల్సి ఉండగా ప్రభుత్వం ఆయా నిధులను విడుదల చేయని నేపథ్యంలో కార్పొరేషన్ స్థిరాస్తులను, చివరకు BRTS రోడ్డును సైతం తనఖా పెడుతున్న వైనం నగరపాలక సంస్థ ఆర్థిక దుస్థితికి అద్దం పడుతోందన్నారు. నగరాన్ని అభివృద్ధి పదంలో నడపాల్సిన రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోగా కేంద్రం నుంచి విడుదలైన నిధులను కూడా తన ఖాతాలో వేసుకుని నగరాన్ని అప్పుల వాడగా మార్చివేసిందని విమర్శించారు. CPI నగర సమితి ఆధ్వర్యాన నగరంలో ఈ నెల 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరిగే డివిజన్ స్థాయి రిలే నిరాహార దీక్షలను, 23వ తేదీన జరిగే కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమాలకు నగర ప్రజలు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 23వ తారీఖున చెలో కార్పొరేషన్ కార్యక్రమాన్ని కానీ జయప్రదం చేయాల్సిందిగా నగర ప్రజానీకానికి మేము CPIగా పిలుపునిస్తున్నాం. ఇదే సందర్భంలో సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేనటువంటి, సమస్యల పరిష్కారం పట్ల అవగాహన లేనట్టు నటిస్తున్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేస్ని ప్రజలు నిలువరించాల్సిందిగా, వారిని వార్డుల్లో పర్యటనకు నిలబెట్టాల్సిందిగా కూడా CPIగా పిలుపునిస్తున్నాం. నగరంలో అనేక సమస్యలు వాళ్ళు అపరిష్కృతంగా ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి చేసేటువంటి మా పోరాట కార్యక్రమానికి నగర ప్రజలందరూ కూడా మద్దతునియటం ద్వారా, చేయూతనియటం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి తద్వారా సహకరించవలసిందిగా నగర ప్రజానీకానికి CPI నగర సమితిగా సామాజిక న్యాయం కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బుద్ధ నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెల 15వ తేదీన బీసీ సామాజిక న్యాయ సదస్సు నిర్వహిస్తున్నామని, సదస్సులో ఆర్ కృష్ణయ్య పాల్గొంటారని తెలియజేశారు. సదస్సును జయప్రదం చేయాలని ఆయన బీసీలను కోరారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బుద్ధ నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ నెల 15వ తేదీన చిట్టినగర్లోని శ్రీ సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కళ్యాణ మండపంలో బీసీ సామాజిక న్యాయ సదస్సు జరగనుందని తెలిపారు. ఈ సదస్సుకు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పాల్గొంటారని తెలియజేశారు. అన్ని బీసీ కుల సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల బీసీ నేతలు పాల్గొంటారని తెలిపారు. బీసీ సామాజిక న్యాయం కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. సదస్సును విజయవంతం చేయాలని బీసీలను కోరారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో బీసీలకు 100 సీట్లు ఇస్తామని చెప్పని ప్రకటించారు. మేము దానికి బీసీ ఐక్యవేదిక తరపున హర్షం వ్యక్తం చేస్తున్నాం. కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా అలాగే డిక్లేర్ చేసి 100 సీట్లు కూడా ఈ 294 సీట్లలో 100 నియోజకవర్గాల్ని డివిజన్ చేసి అన్ని రాజకీయ పార్టీలు ఆ నియోజకవర్గాల్లో బీసీలుగా ఇస్తే ఏ పార్టీ వాడు గెలిచినా కూడా మా బీసీలు 100 మంది అసెంబ్లీలో ఉంటారని చెప్పానని మేము కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.